బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. చింతలపల్లి వద్ద బీఆర్ఎస్ మహాసభకు అన్ని ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. మొత్తం 1500 పైచిలుకు ఎకరాల్లో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 160 ఎకరాలు సభా ప్రాంగణం కోసం సిద్ధం చేస్తున్నారు. 1300 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. సభా స్థలి చుట్టూ 360 డిగ్రీలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. సభకు చేరుకోవడానికి 4 రహదారులను సూచించారు. వాటిలో 3 జాతీయ రహదారులు వరంగల్, కరీంనగర్, సిద్దిపేట కాగా మరొకటి చింతల్పల్లి దామెర రోడ్ గుండా పార్కింగ్ స్థలాలకు వాహనాలు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, చెప్పండి, చలో వరంగల్ రజతోత్సవ సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? సాయి మాధవి, మరో 6 రోజులు మాత్రమే సమయం ఉంది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. గత నెల రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా ఈ పనులను దగ్గరుండి ఈ పనుల్లో నిమగ్నమై పనిచేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. మనం సభా వేదిక దగ్గర ఉన్నాము. సభా వేదికకు సంబంధించినటువంటి వేదిక కూడా పూర్తిగా వస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అతి భారీ అంటే బాహుబలి వేదిక సిద్ధమవుతోంది. మరోవైపు పూర్తిగా ఈ సభకు సంబంధించి సాయంత్రం నుంచి రాత్రి వరకు కొనసాగుతుంది కాబట్టి లైటింగ్ ఫెసిలిటీ కావచ్చు, బ్యారికేడ్లకు సంబంధించి ఒక సభకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న సందర్భం. పూర్తిగా సభకు సంబంధించి 160+ ఎకరాలకు సంబంధించి కావచ్చు, ఇటు పార్కింగ్ సంబంధించి 1300 ఎకరాల పైచిలుకు ఎకరాల్లో పార్కింగ్ సంబంధించి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకత్వం అంతా దగ్గరుండి పనులు చూసుకుంటున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. మనతో పాటు వాజరెడ్డి గారు, వాజరెడ్డి ఎట్లా జరుగుతూ ఉన్నాయి పనులు? మీరు ఒక నెల రోజుల నుంచి కూడా దగ్గరుండి పనులన్నీ చూస్తూ ఉన్నారు కదా, మరి 6 రోజులే సమయం ఉంది. ఎక్కడి వరకు పనులు వచ్చాయి? ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తి అవుతాయి పనులు? ఈ నెల 27వ తారీఖు జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు అన్ని ఏర్పాట్లను కూడా దాదాపుగా పూర్తి కావస్తూ ఉన్నది. ముఖ్యంగా ఒక పక్క గ్రౌండ్లో మరి అన్ని ఏర్పాట్లు జరుగుతూనే రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి విచ్చేసే పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎక్కడ వారికి అసౌకర్యంగా ఉండకుండా అన్ని సౌకర్యవంతంగా ఇక్కడ దాదాపుగా 6 జిల్లాలలో, ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్, ఈ 6 జిల్లాల పార్కింగు మరి దాదాపుగా 400 ఎకరాలను పూర్తిగా చదును చేయడం జరిగింది. ఇప్పటికీ దాని మీద వాటర్ వేసి రోలర్ తోటి దొక్కించి మరి అక్కడ వచ్చే బస్సులకు కానీ వచ్చే వాహనాలకు కానీ ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. మరోపక్క ఇటు కరీంనగర్ నుంచి వెళ్ళి, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి వెళ్ళి వచ్చే వాహనాలకు, ఇంకో పక్క సిద్దిపేట, మెదక్, అదేవిధంగా నిజామాబాద్ నుంచి వెళ్ళి వచ్చే వాహనాలకు, వాటికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాటికి కూడా మరి పార్కింగ్ ఏర్పాట్లను కూడా బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు తీసుకొని మరి ఆ ఏర్పాట్లను కూడా పూర్తి కావిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ వచ్చే జనాలకు ఎక్కడ, ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి వారికి ఇబ్బంది కలగకుండా మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎక్కడికక్కడ మరి చేసి కొన్ని స్వచ్ఛందంగా వారే డాక్టర్స్ వచ్చి మరి సేవా కార్యక్రమాలు చేసే కార్యక్రమం కూడా మేము చేపట్టడం జరుగుతూ ఉన్నది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ప్రజానికానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేయాలని మా అధినాయకుడు కేసీఆర్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఇక్కడ అన్ని సౌకర్యాలను వివిధ కమిటీలను వేసుకొని, ఇక్కడ సీనియర్ నాయకుడు బాలమల్లు గారు ఉన్నారు, వారి నేతృత్వంలో ఇక్కడ జిల్లా నాయకత్వం పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, దాస వినయ్ భాస్కర్ గారు, ఇక్కడ లోకల్ మాజీ ఎమ్మెల్యే సతీష్ గారు, అందరూ సమన్వయంతో సీనియర్ నాయకత్వంతో కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నది. అందరికీ ఎవరికి వారుగా మరి పనులు కేటాయించారు. ఎవరి పనులలో వారు ఇప్పటికే నిమగ్నమై ఉన్నాము. ఈ 6 రోజుల సమయం ఉంది కాబట్టి ఒక పక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు జన సమీకరణ మీద పడ్డారు, ఇంకో పక్క ఈ యొక్క సభ చుట్టుపక్కల పార్కింగులు, సభా ఏర్పాట్లలో మాకిచ్చిన బాధ్యతలను మేమందరం కూడా ఆ యొక్క బాధ్యతలో నిమగ్నమై ఉన్నాం. తప్పకుండా ఈ సభ నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా ఈ రజతోత్సవ సభ మళ్ళీ ఒక 25 సంవత్సరాలు ఈ ప్రజానికానికి ఒక మేము ఉన్నామంటే ఒక ధైర్యాన్ని ఇలా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఆనాడు జయశంకర్ గారు చెప్పినట్టు మరి
తెలంగాణకు శ్రీరామ రక్ష టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అని చెప్పారు వారు ఆనాడు. అట్టనే ఇవాళ ఈ జరుగుతున్న పరిణామాలను చూస్తే ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు, ఇలా తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, కేసీఆర్ గారు మాత్రమే. మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే భవిష్యత్తులో తెలంగాణకు అన్ని రకాలుగా మరి ప్రజలకు అన్ని అందుబాటులో ఉంటాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా నాడు తెలంగాణను దేశం ప్రపంచం వైపు చూసే విధంగా ఎట్లయితే కేసీఆర్ గారు చేశారో మళ్ళీ అట్లనే మళ్ళీ రాబోయే నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి ఇలా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆ దిశగానే మేమంతా కూడా ముందు కదులుతూ ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ కథరంగంలోకి దూకడానికి బీఆర్ఎస్ సైనికులుగా మేమంతా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సతీష్ కుమార్ గారు ఎట్లా కొనసాగుతున్నాయి సార్ పనులు? ముఖ్యంగా ఏదైతే ఈ సభను ఒక ధైర్యంగా కూడా ప్రజలు భావించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఎట్లా జరగబోతుంది సభ? వాస్తవంగా గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసిన తర్వాత ఈ 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చూసి ప్రజలంతా కూడా అయోమయ పరిస్థితులు ఉన్నారు. ఓ పక్క రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, ఇంకో పక్క అన్ని వర్గాల ప్రజలు కూడా ఏ వ్యాపారం కూడా ఈరోజు చేసుకునే పరిస్థితిలో లేరు. మీరు చూస్తే నాకు తెలిసి 1 కిలోమీటర్ దూరంలో ఒక 7 కిరాణా షాపులు మొన్న క్లోజ్ అయినాయి. అంటే ఇలాంటి దయనీయమైన పరిస్థితులు ఉన్న వాళ్ళకి మాకు ఒక ధైర్యం కావాలని ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజానికం. ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏప్రిల్ 27వ తారీఖు జరగబోయే లక్షలాది మందిగా తరలి వచ్చి కేసీఆర్ గారు ఇచ్చే ధైర్యాన్ని నింపుకొని మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారో వారి కోసం ఎదురు చూసే విధంగా, వారికి మద్దతు పలికే విధంగా. అంటే ఇక్కడ చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి చెప్తున్న సంగతి ఏంటంటే, మా నియోజకవర్గాల్లో మేము అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేటట్టున్నారు, మేము వస్తామని అందరూ అడుగుతున్నారు, మాకు వాహనాలు ఏర్పాటు చేయండి, మేము అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నాం, కేసీఆర్ గారికి మద్దతు పలకాలి, మళ్ళీ కేసీఆర్ గారిని ఎన్నుకోవాలని రెడీగా ఉన్నారు అందరూ. కాబట్టి మాకు అందరికి కూడా ఏర్పాట్లు ఏమన్నా వారికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు, ఇప్పుడు వాసుదేవరెడ్డి గారు చెప్పినట్టు అన్ని ఏర్పాట్లు, ఎవరికి ఏమీ జరగకుండా మళ్ళీ ఎంత భద్రంగా అయితే ఇంటి దగ్గర నుంచి వస్తారో అంత భద్రంగా వాళ్ళు ఇల్లు చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఇక్కడ నుంచి మొత్తంగా అన్ని ఏర్పాట్లు కూడా ప్రజలందరికీ సంబంధించి, అంటే ఎండాకాలం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే సభకు వచ్చేటువంటి వ్యక్తి ఇంటి దగ్గర నుంచి ఎంత క్షేమంగా వస్తారో అంతే క్షేమంగా ఇంటి వరకు చేర్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ నాయకత్వం అంతా చెప్తా ఉంది. రైట్ రవికాంత్.